హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. పెద్ది సినిమా యాక్చువల్గా జూన్ 4 వస్తుందని చెప్పేసి మొన్న ప్రెస్ మీట్ పెట్టేసి అయితే చెప్పారు. సో ఆ టెన్షను క్లియర్ అయిపోయింది. మన రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే మాత్రం రిలీజ్ ఖచ్చితంగా డెఫినెట్గా ఈసారి అవుతుంది అని చెప్పి, ఎందుకంటే డిస్కషన్లు అన్నీ జరిగి ఒకసారి అవుతుందని ఒకసారి అవ్వదని పోస్ట్పోన్ అయ్యి అదే ఇదే మొత్తానికి. అయితే ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఎడిటింగ్ మాత్రం పర్ఫెక్ట్గా జరిగిపోయిందని చెప్పి బుజ్బాబు గారు ఒక ఫోటో పెట్టారనమాట. సినిమా అయితే సూపర్గా వచ్చిందని చెప్పి ఆయన చెప్పారు. దాంతోపాటు ఏంటంటే ఈయన ఆర్ట్ డైరెక్టర్ గారు అవినాష్ కొన్ని మీడియాతోటి ఇవి జరుగుతుంటాయి ప్రెస్ మీట్లలో కొన్ని విషయాలు పంచుకున్నారు అనమాట. ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఏంటంటే ఆల్రెడీ ఓవర్సీస్ బుకింగ్స్ నిన్న 8వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో ఓవర్సీస్లో ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇంకా ఇండియా థియేటర్ల విషయము, ప్రీమియర్ షోలు ఇవన్నీ మాత్రం తొందరలో తెలుస్తాయి. ఇది ఒక 70 to 80 1970 1980 మధ్యలో ఆ బ్యాక్డ్రాప్ తోటి, అంటే కొంత ఆ రోజుల్లో మన ఓల్డ్ డేస్లో ఎలాగైతే ఉండేవాళ్ళు, అప్పట్లో ఫోన్లు లేవు, అవి లేవు, ఇవి లేవు, ఊర్లు, విలేజెస్, గోదావరి గట్లు ఇవన్నీ ఒక టైప్లో ఉంటాయి కదా, ఆ నేపథ్యంలో ఉండబోతుంది ఈ సినిమా అన్నట్టు చెప్పుకోవచ్చు అనమాట. గోదావరి గట్టు మీద కూర్చొని అలా క్రికెట్, అంటే పల్లెటూరుని చూస్తే ఎలా ఉంటుందో అలా క్రికెట్ని చూస్తుంటే ఆ అనుభూతి ఎలా ఉంటుందో అన్న కొంత క్రికెట్కి మధ్య పల్లెటూరు వాతావరణానికి సంబంధించినటువంటి ఒక మంచి పాతకాలం కథ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే రంగస్థలం కూడా చూసుకుంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది. అసలు ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాలన్నిటికీ కూడా అదొక ఊరిలో మొత్తం అంతా డిఫరెంట్ స్టోరీ. చాలా 2-3 గంటల సినిమా చాలా చక్కగా తీసుకొస్తారు అనమాట. పల్లెటూరులో వాళ్ళ ఎలా ఉంటాయి, వాళ్ళ వాతావరణం, వాళ్ళు మాట్లాడుకునే పద్ధతులు, అసలు ఎక్కడ బోరు కొట్టదు సినిమా. అలాగే ఇది కూడా కాస్త విలేజ్ వాతావరణం, అట్ ద సేమ్ టైము 70 to 80 ఆ ఇయర్స్లో జరిగినటువంటి బ్యాక్డ్రాప్లో. మరి స్పోర్ట్స్కి సంబంధించి చాలామంది అడుగుతుంది ఏంటంటే లగన్ సినిమాల టైప్లో ఏమన్నా ఉంటుందా స్టోరీ అనేసి అడుగుతున్నారన్నమాట. నేనంటే కొంత క్రికెట్కి సంబంధించి రేరే రారా పాటలో కానీ అక్కడిక్కడ క్రికెట్ గురించి ఎక్కువ బాగా వచ్చింది కదా, రామ్ చరణ్ క్రికెట్ ఆడతాడని. మళ్ళీ తర్వాత చూస్తేనేమో గదా అది ఇది వచ్చింది. సో స్పోర్ట్స్ ఏంటి అనేది కరెక్టే తెలియదు అని మోస్ట్ ప్రాబ్లీ క్రికెట్కి సంబంధించిన సినిమానే అనుకుంటున్నారు. కానీ అందరు ఏమనుకుంటున్నారంటే ఎక్కడో ఒకడ స్టార్ట్ అయ్యి ఇది ఓతోటన్న పందాలు కట్టి, మన లగాన్ సినిమా ఉంటుంది, లగాన్లో ఏముంటుంది, సో తర్వాత పందాలు కట్టేస్తారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో క్రికెట్ ఆడతారు, ఆ టైపులో ఏమన్నా క్రికెట్ కథని తీసుకొస్తున్నారా అని చెప్పి అందరూ అడుగుతున్నారు. కానీ మొత్తానికి వాళ్ళు చెప్పడం ఏంటంటే స్టోరీ మీరు ఊహించినట్టు ఉండదు, ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుంది, మీ ఊహకి అందకుండా ఉండే అంత గొప్పగా అయితే ఖచ్చితంగా స్టోరీ ఉంటుందని చెప్తున్నారు. సో దాంతోపాటు ఏంటంటే దీనికి ఒక చెరకు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో, జనరల్గా చెరకు ఫ్యాక్టరీలు మామూలుగా మనకు ఊర్లలో ఉంటుంటాయి కదా, సో అక్కడ షూట్లు తీయచ్చు. కానీ దీనికోసం ఏంటంటే స్పెషల్గా చెరకు ఫ్యాక్టరీ సెటప్ చేశారనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ఆర్టిస్టులతో తీసేటప్పుడు ఏంటంటే కొంత సెట్టింగ్ చేసుకొని తీసుకుంటేనే వాళ్ళ అనుకున్న లెవెల్లో వాళ్ళకి పెట్టుకునేటువంటి కెమెరాలు కానీ అవి కానీ ఇవి కానీ దాని ప్రకారం వాళ్ళు షార్ట్స్ కరెక్ట్గా తీసుకోగలుగుతారు. సో ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఫ్యాక్టరీలో అనుకున్నట్టు లేదనుకోండి, తీయలేరనమాట. అందుకని చెప్పేసి దీనికోసము స్పెషల్గా చెరకు ఫ్యాక్టరీలో సెటప్ కూడా చేశారు. ఆ చెరకు ఫ్యాక్టరీ సెటప్ చేసి దాంట్లో షూట్ తీశారనమాట. సో మొత్తానికి ఓవర్సీస్లో ఎవరైనా టికెట్లు బుక్ చేసుకోవాలంటే బుక్ చేసుకోండి. ఇంకా తొందరలో ఆల్మోస్ట్ ఏముంది, ఒక్క నెల రోజులే కదా, అభిమానులకు మాత్రం నెల రోజుల్లో ఒక పెద్ద సినిమా, మంచి పండగ సినిమా అయితే రాబోతుంది. నెక్స్ట్ వీడియోలో సుకుమార్ సినిమాకి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కొంచెం బయటకు వచ్చింది, సుకుమార్ రామ్ చరణ్ సినిమా గురించి, దాంట్లో చెప్తాను. మీరైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే ఒక నలుగురికి షేర్ అయితే చేయండి. బాయ్, హ్యావ్ అ గుడ్ డే.